పలకరింపులు, ఆహ్లాదకరమైన వాతావరణం, కలుషితం లేని ప్రకృతి నుండి వచ్చే గాలి ఎలాగైతే ఉంటాయో, పల్లెల్లో ప్రకృతి ఒడిలో పండే పండ్లు కూడా అంతే ఆరోగ్యకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వేసవి సీజన్లో చూసుకున్నట్లయితే ఈత పండ్లు సహజంగా ఎటువంటి మందులు లేకుండా ప్రతి సంవత్సరం ఈత చెట్లకి ఈత పండ్లు గెలలు కాస్తుంటాయి. ఇక ఈ పండ్లను పేదోడి ఖర్జూరా అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు తింటే పల్లెల్లో ఎక్కువ శాతం వేడి చేస్తుందని ఒక అపోహతో ఉంటారు. కానీ ఈ పండ్లు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోలేకపోతున్నారు. ఇంకా దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే లోకల్ 18 ద్వారా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. నమస్కారం, నేను డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, జనరల్ ఫిజిషియన్, గోదావరికని. ఈరోజు మనకు సీజనల్ ఫ్రూట్స్ అయిన ఈత పండ్లు మరియు ఈత పండ్ల గురించి, వీటిని ఇంగ్లీష్లో ఇండియన్ పామ్ డేట్స్ అని అంటారు. ఈత పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల క్యాన్సర్ రాకుండా చేస్తాయి. ఈత పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల బవల్ మూమెంట్స్ ఈజీగా అయ్యి, డైజెషన్ మంచిగా అయ్యి, కాన్స్టిపేషన్ రాకుండా సహాయపడతాయి. అందులో ఉండే B1, B2, B6, B9 మరియు విటమిన్ C, E అట్లాంటి విటమిన్స్ వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. సో ఇంకా అందులో ఉండే పీచు పదార్థాలు ఎక్కువ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ రాకుండా జీర్ణశక్తి మంచిగా అయ్యేలా దోహదం చేస్తాయి. సో కంపల్సరీ మన ప్రజలందరూ సీజనల్ ఫ్రూట్ అయిన ఈత పండ్లని ఈ సమ్మర్లో తీసుకోగలరు. ఈత పండ్లలో లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో డయాబెటీస్ వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పరిమిత మోతాదులో డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు.